సర్వేదేవతాభ్యో నమః. ఓం మహాగణాధిపతయే నమః. ఈ అమ్మాయి లావణ్య అంటే? అవును. ఏంటి క్రిష్ అలా అడిగావు? కొంపలు అంటుకున్నారా బాబు? అర్థం లేకుండా మాట్లాడకు. వయసుతో పాటు అనుభవం, బాధ్యతలు పెరుగుతాయి, అంతేగాని అహం కాదు. మనం ప్రేమించిన వాళ్ళు, ఇష్టపడ్డ వాళ్ళు దూరం అయితే తట్టుకుని బతకడం చాలా కష్టం. కానీ బతికేస్తూ ఉంటాం అంకల్. ఎందుకో తెలుసా? వాళ్ళు ఎప్పటికైనా రాకపోతారా, ఆగిపోతున్న ఈ గుండెకి ఊపిరి పోయకపోతారా అని. బ్రతికించండి, స్వచ్ఛమైన ప్రేమని బ్రతికించండి, అంతేగాని విడగొట్టి మనుషుల్ని, మనసుల్ని చంపకండి. సిన్సియర్గా ప్రేమిస్తే చావే గతి అనే పరిస్థితిని మాత్రం తీసుకురాకండి. నిజమే బాబాయ్, ఆయన చెప్పింది నిజమే. ప్రాణం పోయేటప్పుడు ఎలా ఉంటుందో తెలియదు గాని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వాళ్ళు దూరం అయితే మాత్రం ఆ బాధ నిజంగానే నరకం కంటే దారుణంగా ఉంటుంది. అందుకే ప్రాణం పోయినా సరే ప్రేమించిన వాళ్ళని దూరం చేసుకోకూడదు. ఆయన చెప్పినట్టు నిజమైన ప్రేమని బ్రతికించాలి. అంతకంటే ముందు సిన్సియర్గా ప్రేమించిన వాళ్ళ ప్రేమని గుర్తించాలి. అలా గుర్తించగలిగితే కలలో కూడా దూరమయ్యే పరిస్థితి రాదు. అవును, గుర్తించాలి. ఎదుటి వాళ్ళ ప్రేమ ఎంత సిన్సియరో గుర్తించాలి. కానీ బాధ కలిగితే తట్టుకోలేరని గుర్తించాలి. బాబాయ్, పెళ్ళంటే రెండు మనసుల్ని కలపడం. ఆల్రెడీ కలిసిపోయిన మనసుల్ని కలపటానికి ఇంకేంటి ప్రాబ్లం చెప్పండి? అంకుల్, పెళ్ళనే 3 ముళ్ళ బంధం నిలబడాలంటే ఉండాల్సింది ప్రేమ. ఆ ప్రేమ ఇక్కడ బోల్డ్ అంత ఉంది. ఇంకా లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటారని చెప్పడానికి ఇంతకంటే ఎగ్జాంపుల్ ఇంకేం కావాలి? బాబాయ్, పరువు అనేది మన చేతుల్లో ఉంటుంది. ఈ జంట జీవితాంతం హ్యాపీగా ఉండటం చూసి జంట అంటే ఇలాగే ఉండాలి అని అందరూ చాలా గర్వంగా మాట్లాడుకుంటారు. అది కాదా పరువు నిలబెట్టుకోవడం అనేది చెప్పండి? పరువు పోతే తిరిగి వస్తుంది అంకుల్, కానీ కొడుకు పోతే రాడు. ఏడవడానికి కన్నీళ్లు తప్ప అప్పుడు ఇంకేం మిగలవు. బాబాయ్, ఇలా ప్రేమించి పెళ్లి చేసుకోవడం తప్పేం కాదు. ఇదేదో పెద్ద నేరం అన్నట్టు అందర్నీ దూరం చేసుకుంటూ వెళ్ళిపోతూ రేపటి రోజున ఒంటరిగా మనం తప్ప మన పక్కన ఎవ్వరూ మిగలరు. ఈ విషయాలన్నీ మీరు ఆ రోజు మీ తమ్ముడు విషయంలో ఆలోచించుంటే ఈ 25 ఏళ్లు పండగలు పబ్బాలతో చాలా సంతోషంగా ఉండేవారు. దూరం చేసుకుని ఏం కోల్పోయారో, ఏం దూరం చేసుకున్నారో ఒక్కసారి ఆలోచించండి బాబాయ్.
దయచేసి అలాంటి పొరపాటుని మళ్ళీ చేయకండి. ఈ వయసులో మీకు కావాల్సింది నా అన్న వాళ్ళు నలుగురు. పంతాలు పట్టింపులతో అందర్నీ దూరం చేసుకుని అనాథగా మిగలకండి బాబాయ్, ప్లీజ్. ప్రేమంటే పరువు తీసిన పనికి మాలిన పని అని 25 ఏళ్ల క్రితం తప్పు చేశాను. కాని ఆ ప్రేమకు పరువు నిలబెట్టే శక్తి ఉందని ఈరోజే తెలుసుకున్నాను. చిన్నవాళ్లైనా బాగా చెప్పారమ్మా. ఈ మాటలు చెప్పింది మీరు కాదు, మీ ఇద్దరి మనసులో ఉన్న ప్రేమ. జంటంటే మీలా ఉండాలి, మీ అంత ప్రేమగా ఉండాలమ్మా. ప్రతి దంపతులకి మీరు ఆదర్శంగా నిలుస్తారు. మిమ్మల్ని మీ ప్రేమని చూశాక విడిపోవాలన్న ఆలోచన ఏ జంటా చేయరమ్మా. శభాష్ అమ్మా, శభాష్ బాబు. కలిసిపోయినట్టేనే అబ్బాయి అమ్మాయి కలిసిపోయినట్టే. అంటే వీళ్ళిద్దరూ పెళ్ళాగిపోయిందన్న నిజాన్ని దాచిపెట్టి కొత్త జంట అని అందరి ముందు నటిస్తున్నారన్నమాట. చాలరా, వీళ్ళిద్దరిని మళ్ళీ విడగొట్టడానికి ఈ ఒక్క ఆయుధం చాలు. తమ్ముడు, అన్నయ్య సారీ. నన్ను క్షమించరా అన్నయ్య. ఏంటన్నయ్య మాటలు? నువ్వు నా అన్నయ్యవి, నన్ను శిక్షించే అధికారం నీకుంది. అమ్మా, మీ విషయంలో నేను చాలా పొరపాటు చేశాను, నన్ను క్షమించమ్మా. అయ్యో, ఏంటి బావగారు ఇది? తప్పండి. తండ్రి లాంటి మీరు ఆశీర్వదించాలి తప్ప ఇలా దండం పెట్టకూడదండి. తమ్ముడు, సూపర్ మీనాక్షి, సూపర్ క్రిష్. ఒక ప్రేమ జంటని విడిపోయిన అన్నదమ్ముల్ని కలిపారు. మీరు నిజంగా చాలా చాలా గ్రేట్. ప్రేమ గురించి ఎంత గొప్పగా చెప్పారో తెలుసా? ఈ పెద్దాయన చెప్పినట్టు నిజంగా మీ మనసులో ఉన్న ప్రేమే మీ చేత అంత గొప్పగా మాట్లాడించింది. అంతా బాగుంది, చాలా సంతోషంగా ఉంది. అలాగే ఎక్కడో తెలియని బాధగా కూడా ఉంది.
ఏం లేదు, ఒకరంటే ఒకరికి ఇంత ప్రేమున్న ఈ గొప్ప జంట పీటల మీద పెళ్లిని చెడగొట్టుకున్నారే అని. రే క్రిష్, మీనాక్షి, ఇంత ప్రేమున్న మీరు కలవాలి, జీవితాంతం కలిసి బతకాలి, కలిసి బతకాలి. ఏంటి, పీటల మీద మీ పెళ్లి ఆగిపోయిందా? ఇంత మంచి ప్రేమ జంట విడిపోయిందంటే నమ్మలేకపోతున్నానమ్మా. లేదమ్మా, విడిపోలేదు, మీరు విడిపోలేదు. మనుషులు దూరమై ఉండొచ్చు గాని మనసులు మాత్రం కలిసే ఉన్నాయి. అంతేకాదమ్మా, పీటల మీద మీ పెళ్లి ఆగిపోయినా సరే మీరు మాత్రం భార్యాభర్తలే. అవునమ్మా, భార్యాభర్తలే. ఎందుకంటే మీరే చెప్పారు కదా, పెళ్ళంటే రెండు మనసులు కలవటమని. మరి ఇంత బాగా మనసులు కలిసిపోయినప్పుడు మీరు భార్యాభర్తలు కాక ఇంకేంటి చెప్పండి? అగ్నిసాక్షిగా 7 అడుగులు నడవకపోయినా మనస్సాక్షిగా మీరిద్దరూ భార్యాభర్తలే. మిమ్మల్ని వేరు చేసే శక్తి ఆ దేవుడికి కూడా లేదు, దేవుడికి కూడా లేదమ్మా. ఇంత దూరం వచ్చి ఇంత కష్టపడి ప్లాన్ చేస్తే ఇలా ఎదురు తన్నిందేంటే? చా, ఏం చెయ్యాలి? కలిసిపోయేలా ఉన్న వీళ్ళని ఎలా విడగొట్టాలి, ఎలా విడగొట్టాలి? కలకాలం చల్లగా ఉండండి. లేదు, చల్లగా ఉండండి. కొత్త దంపతులు అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవడం మన ఆచారం. పదండి, అమ్మవారి ఆశీర్వాదం తీసుకుందాం. అలాగే అమ్మా. పద కిరణ్. రండమ్మా, రండి. సారీ రాకేష్, మీ పెళ్లి ఆగిపోయిందన్న విషయాన్ని మీరు దాచిపెట్టారన్న సంగతి నాకు తెలీదు. తెలియక అలా మాట్లాడేశాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ రా. పర్లేదులే బ్రో. సారీ మీనాక్షి, నా వల్ల నీకేదైనా బాధ కలిగి ఉంటే నన్ను క్షమించు.
చెయ్యి తీయండి. అది కాదు మీనాక్షి, సారీ చెప్తున్నాను కదా. మర్యాదగా చెయ్యి తీయండి. అదేంటి మీనాక్షి, తప్పైపోయిందని చెప్తున్నాను కదా, అర్థం చేసి. ముట్టుకోవద్దు. ముట్టుకున్నారంటే మర్యాదగా ఉండదు. ఏం చేస్తున్నావో ఎలా మాట్లాడుతున్నావో అర్థం అవుతుందా నీకు? సారీ చెప్తున్నాడు కదా, మరి ఎందుకంత సీరియస్ అవుతున్నావు? అవసరం లేదు. కొంతమంది సారీలు నాకు అవసరం లేదు. ఎవరు ఎలాంటి వాళ్ళో నాకు బాగా తెలుసు. ఏం తెలుసు? ఏం తెలుసు నీకు? అలా తెలుసుంటే ఈరోజు మనం ఇలాంటి పరిస్థితుల్లో ఉండేవాళ్ళమే కాదు. మీనాక్షి, అమ్మ మీనాక్షి, మీనాక్షి, అమ్మ మీనాక్షి. ఏంట్రా ఇది అర్థం లేకుండా? క్రిష్, మంట మళ్ళీ అంటుకుంటోంది. బాబాయ్, నేను రానని చెప్తుంటే వినిపించుకోవేంటి? నేను రాను, మీరు వెళ్ళండి. పిచ్చోడ్లా మాట్లాడంటే ఒక్కటి ఇస్తాను. ఏం మాట్లాడకుండా నోరు మూసుకొని పద. అది కాదు బాబాయ్. పద, పదరా. వా పద. అంటే బాబోయ్, పెళ్లి కొడుకు సచ్చినాడు అంటే నేను వీళ్ళకి దొరికిపోయానా? అయ్యో, బాబోయ్, పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టయింది నా పరిస్థితి. మీనాక్షి, నా మాట వినమ్మా, రామ్మా. అది కాదు చిన్నత్త, రా. రమ్మంటుంటే. రండి రండి, త్వరగా రండి. రాదా, వచ్చి కూర్చో. ఈ అమ్మాయి ఎవరు? రేయ్ రేయ్, ఈ అమ్మాయి ఎవరా? ఓ నో, ఈ గోల్లో పడి మర్చిపోయాను. చెప్పాను కదా బాబాయ్, పెళ్లి కూతురని ఈ అమ్మాయిని తీసుకొచ్చేసాను. అంటే ఈ యువరాజు పెళ్లి కొడుకు కాదు, నన్ను కారులో తీసుకొచ్చిన తాతగారు అన్నమాట.
అంటే ఆ అమ్మాయి ఈ అమ్మాయా? కాదు బాబాయ్, ఈ అమ్మాయి అమ్మాయి ఏదో ఒకలేరా. మరి ఏంట్రా పరిస్థితి? ఏముంది, స్పృహలోకి రాగానే ఎక్కడి నుంచి తీసుకొచ్చాం అక్కడే వదిలేసి మనం హైదరాబాద్ వెళ్ళిపోతాం. సదియా మనోళ్ళు హైదరాబాద్ బ్యాచా? అయ్య బాబోయ్ అయ్య బాబోయ్ అయ్య బాబోయ్, పొయ్యిలో పడ్డాననుకున్నాను, కానీ పొయ్యి నెయ్యి బకెట్లో పడ్డానుగా. ఏదో ఒకటి చేసి వీళ్ళతో హైదరాబాద్ చెక్కేయాలి. ఇప్పటికే అక్క బయలుదేరింది. ఈ విషయం తెలిస్తే దేవకమ్మ గారు